కోసం మీరు డెడికేటెడ్గా ఉండాలి. మేము కూడా ఎంతో బాధ్యతగా వచ్చాము, ఊరికే రాలేదు. ముగ్గురం కలిసి వచ్చినా కూడా ఎంత బాధ్యతగా మేము ఉండేది కూడా రైట్ అండి. చాలా ఒకసారి బాధ్యతగా రామ్ మేము కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ చాలా గారు క్లియర్గా ఆదేశం జారీ చేశారు. రామ్ కుమార్ గారు 1995 నాటి చంద్రబాబు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో కనిపించారు. ఇన్నాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? రామ్ కుమార్ గారు. మిగతా మిత్రులు కూడాను కదండి. ఇన్నాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడానికి ప్రస్తుతం అంటే ఒక 50 రోజులే కదండి అయింది. ఆయన కుర్చీ ఇచ్చిన కాడి నుంచి అన్ని అంటే కూడా ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది దీని మీద. అంటే నిన్న ఆయన చూసి చాలామంది సంతోషించారు ఆయన అలా మాట్లాడటం చూసి. సో 95 నాటి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, నవ్ వీఆర్ సేఫ్, ఇంక పర్లేదు మనకి, ఇంకా భరోసా ఒకటి ఆయన మాటల్లో కనిపించింది అందరికీ. అంటే ఒక పాజిటివ్ టోన్లో మాట్లాడారు. ఇన్నాళ్ళు మనకి కనపడాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కనపడ్డారు అని. అదే ఇప్పుడు ఆయన రావడం ఆయన కూడా ప్రకటించారు కదండి గతంలో CBN 4.0 అప్పట్లో ఎలాగున్నానో మళ్ళీ అలా చూస్తారని అందరికీ కూడా ముందుగా ఒక ఏమైనా వార్నింగ్ అనుకోవాలో లేకపోతే జస్ట్ అలర్ట్ అనుకోవాలో. అయితే మొత్తం వ్యవస్థను అన్ని గాడిలో పెట్టాలంటే మాత్రం కొంత కఠినంగా ఉండాలండి. ఇంకా మీరు ఇలా చెప్తున్నారు, అక్కడక్కడ వేరే చోట కూడా TDP కార్యకర్తలు కూడా ఇంకా ట్రోల్ చేస్తున్నారు. ఏ దిల్ మాంగే మోర్, ఇంకా ఏదో కావాలి మీరు ఇంకా ధర్మరాజు కింద ఉండిపోతున్నారు కొన్ని ప్రక్షాళన చెయ్యాలని. సరే, ఏదైనప్పటికీ నిన్న మాత్రం చాలా మంచి పరిణామం. ఇలా ఏవేవైతే కట్టడి చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం. ఇప్పుడు చూడండి, మనకి పల్లెటూరులోనో లేకపోతే ఇంతకు ముందు చిన్న టౌన్ లో కూడా కొండదేవరంలో వస్తూ ఉంటారండి కోయి వాళ్ళు. కొండ కుర్రు జరగబోయే చెప్తాం, జరిగింది చెప్తాం, అన్ని చెప్తాను. అలాగా వైసీపీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే అండి, ముందు ఒక ఫోటో తయారు చేసి వదిలేస్తారు, దాని మీద ట్రాల్ చేయడం మొదలెడతారు. ఒక ఫోటో తీసి వదిలేసి దాని మీదే వాళ్లే ముందు కథలు రాస్తా ఉంటారు. ఇది ఎలా ప్రజల్లోకి వెళ్ళిపోతారు. చివరికి వచ్చేటప్పుడు నిజం ఉందా లేదా అంటే ఖచ్చితంగా అందులో నిజం ఉండదండి. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే నెంబర్ 1 శ్రీనివాసరావు గారు చెప్పినట్టు పింక్ డైమండ్, ఇలా రకరకాలు చాలా ఉన్నాయి. మేము వస్తే చేసేస్తాం అనేది చెప్పారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మద్యపాన నిషేధం ఆయన చేసారా? చేయలేదు. యాజ్పీస్ ఆయన దోచుకుని వెళ్ళారు. ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మాత్రం ఉన్నాయండి. ఇప్పుడు అధికారులే కాదని ఆఖరికి యూనివర్సిటీలో కూడా ఈ పార్టీలు అనే గోలను చొప్పించేసి వైస్ ఛాన్సలర్లు కాస్త వైఎస్ ఛాన్సలర్లుగా తీసేసి ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు కూడా మనకు కనపడుతున్నాయి. అక్కడ దాకా కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఏది ఎలా ఉన్నా విద్యా సంస్థల్లో మాత్రం చాలా నిక్కచ్చిగా ఉండాలి. రాజకీయాలని పక్కన పెట్టి భావితరానికి కదండి, రాబోయే పౌరులు కదండి వాళ్ళంతా. వాళ్ళకి మాత్రం అంటే వాళ్ళల్లో వాళ్ళ విద్యార్థుల్లో నాయకులుగా ఎదగడానికి వాళ్ళకి అవసరమైన లీడర్షిప్ క్వాలిటీ తేవాలి. కానీ చెత్త రాజకీయాలు మాత్రం వాళ్ళ మీద రుద్దడం మంచిది కాదండి. అన్నిటికన్నా పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లక్ష్మీ పార్వతి గారికి ప్రొఫెసర్గా ఇవ్వడబెట్టిన ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ ఇప్పుడు తీసేశారు. కానీ ఎంత దారుణంగా ఏ బేసిస్ మీద ఇచ్చేస్తారు ఇవన్నీ. ఇటువంటివన్నీ కూడా చూడాలండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఏదో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రోలింగ్ అనే దాని మీద చెప్పాలండి. రోజా గారు ఇటలీలో కాలక్షేపం చేస్తున్నారు, కింద ప్యాంట్ లేదు అంటే అది కూడా తప్పే అంటాను ఎవరు చేసినా సరే. అంటే ఆ ట్రోలింగ్ ఎందుకు చేశారంటే అండి, గతంలో ఆవిడి ఒక ఎమ్మెల్యే మీద బట్టల మీద వ్యంగ్యాస్త్రాలు వేశారు కాబట్టి ఈవేళ ఇక్కడ బూమరాంగ్ అవుతున్నాయి. కానీ మనం ఆ పరిస్థితి కల్పించుకున్నారు, తప్ప ఆవిడదే. కానీ ఈవేళ ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదు అనేది పాయింట్. అన్నిటికీ మించి ఏంటంటే ఈ సోషల్ మీడియా వెళ్ళిపోయే న్యూస్ అన్నిటికీ కూడా నీ వెనకాల ఏమన్నా చేసుకోవాలని విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు. గుర్తుందో లేదండి, అంతా కూడా నేనే చేపిస్తున్నాను, వాళ్ళ వెనకాల ఏమన్నాను. ఇంకా అలా తెచ్చిపోతున్నారండి. వాళ్ళంతా కూడా గత 5 ఏళ్లలో కేవలం అప్పులు చేసి ఊరికే కాలక్షేపానికి అంటే ఎంటర్టైన్మెంట్ కి సోషల్ మీడియాని ఎంచుకున్నారు. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఫస్ట్ 2 years ఎంటర్టైన్మెంట్ కింద ఉండేది. తర్వాత వాళ్ళ నెత్తిన మీద ఎన్ని బండలు పడుతుంటే తెలిసి రోడ్ల మీద వెళ్తుంటేనే లేకపోతే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం గట్టిగా చేస్తుంటే అప్పుడు నొప్పులు తెలిసి ఈ నొప్పుల నుంచి బయటపడడానికి ఈవేళ మళ్ళీ కూటమి చేతిలో ప్రభుత్వాన్ని పెట్టారండి. ఈవేళ ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్టు బిహేవియర్, ఇష్టం వచ్చినట్టు
సోషల్ మీడియా వేదిక అక్కడ ఎంపీ గారు నగర ప్రదర్శన ఎంత దారుణం అండి అది. కనీసం సీఎం, ఈయన అప్పటి సీఎం ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే, చేసింది తప్పు, పొరపాటున కనుక నగర వీడియో బయటకు వస్తే కనుక దానికి సారీ చెప్పు, మినిమం థింగ్